నా ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను పెట్టే రూపాయి అయితే నేను ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు నన్ను నమ్మి, మీరు సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి, నన్ను నమ్మి అనిల్ బాగా తీస్తాడని సినిమా నా దగ్గరకు వచ్చి నీ మీద ఒక 10 కోట్లు బడ్జెట్ పెడతానబ్బా, నాకు మంచి సినిమా తీసి పెట్టి అనిల్ అంటే, నేను మీకు పెట్టిన 10 కోట్లు రూపాయి లాభం రాకపోయినా ఒక రూపాయి నష్టం రాకుండా పనిచేయాలి. దానికి నేను ఏం చేయాలో అదే పని చేయాలి. దట్స్ వాట్ సినిమా, నేను బిలీవ్ చేసే సినిమా అదే. నిర్మాత బాగుంటే 10 మందికి వర్క్ దొరుకుద్ది. సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్రొడ్యూసర్కే ఇస్తాను. ఇది నా 4th ఫిలిం. ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతనికి మన వల్ల నష్టం రావద్దు. మన డిస్ట్రిబ్యూటర్స్కి మన వల్ల అరే ఏం సినిమా తీసాడు అబ్బాయి, వీడి వల్ల మనకి ఎంత నష్టం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుద్ది. సో దానికి మనం ఎన్ని మ్యాజిక్లైనా స్క్రిప్ట్లో చేయండి. మేబీ కొంతమందికి మనం చేసేది నచ్చకపోవచ్చు, మేబీ కొంతమందిని మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుతుంది, మన సినిమా రెవెన్యూ ఏంటి, మన సినిమా కొన్న వాళ్ళకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, అదే కౌంట్ చేస్తారు. అనిల్ బాగా ఆలోచించాడు, లేకపోతే అనిల్ ఇది చేశాడు అది సెకండరీ. దీన్ని బట్టే కదా మనం సక్సెస్ డిఫైన్ చేస్తాం. నేను పెట్టిన డబ్బుకి రూపాయి ఇస్తే హిట్, పెట్టిన డబ్బులు రాకపోతే ఫ్లాప్. సో నేను రెండోదే నమ్ముతాను, ఆ రెండోదే చేస్తాను. ఓకే, ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు, ఏం జీవితం అంటారు అది, శేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి